ఏ వర్షం పడుతుంది చూస్తాను బాగుంది క్లైమేట్ అని. వర్షం పడుతుందా ఏమన్నా సైకిల్ చేస్తాడవా? వర్షం పడుతుందా ఏమన్నా సైకిల్ చేస్తాడవా? ఎవరు సైకిల్? బయట వాళ్ళకి. నువ్వు పైన చేసి వచ్చినావా సైకిల్? అప్పుడు నేనేం చేస్తా సైకిల్ గురించి నీకే తెలుస్తుంది సైకిల్ చేస్తున్నారా అని. నువ్వు చేస్తానేమో అదే నువ్వు చేసేది అదే కానీ ఇప్పుడు పట్టించుకోలేదు కదా. పోపాడవు పిడుగులు ఉడుములు కళ్ళు దెబ్బతింటే పోపాడవు పిడుగులు ఉడుములు కళ్ళు దెబ్బతింటే పో. ఆ బెడ్షీట్ కప్పుకొని పండుకో. నువ్వు పనుకోపో. ఏమి ఏరా ఏమి ఏందో ఉండో విషయం ఏం కాదు తీయ. మీరు మారారు, మీరు మారిపోయారు. ఏం మందాయివతనా నువ్వేమన్నా సద్దు నువ్వు ఉండు. నువ్వు ఏంది నువ్వు అక్క చెప్పలేదన్నా? ఆడ వర్షం పడిందంటే ఆయప్ప ఇరకపోయినాడంటే ఆయమ్మ ఒకటే ఉంది. వాళ్ళు ఒకటే ఉంది బాగా వర్షంలో బాగా మందాగి బాగా కడుచుకొని బాగా ఇంకేమంది మందాగి బాగా కడుచుకొని బాగా ఇంకేమంది పోతలు నీ వీడియోలో నువ్వు చూసే వీడియోలు కాన్సెప్ట్ పిడుగులో నువ్వు మందు చెప్తానా నువ్వు ఎంతమంది అసలు ఏం నువ్వు ఏంది నువ్వు పని చూసుకోకుండా ఏంది నువ్వు రావడం ఏంది మర్యాద వాడు పోయి కూర్చొని స్విమ్మింగ్ పూల్ లో చూసుకుంటా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఊరుకుంటా ఇట్లా ఫ్రెగ్ వేసుకొని తాగుతాంటా. ఇప్పుడు ఈ వర్షంలో కాదని తాగుతారు. ఇంట్లో పోయి ఎవరు చూసుకోరు. ఇక్కడ అతను వచ్చామా ఎంజాయ్ చేసుకుందామా పదమా వర్షం పడినా పడకపోయినా నీ పనులు నీకే కదా. వర్షం పడినా పడకపోయినా నీ పనులు ఆగవు. నా పనులు మా పనులు మొత్తం ఆడు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ సైడ్ పో ఎంతమంది ఉన్నారు. వర్షానికి చెట్టు కొమ్మలైనా పడతారా నాయన? చెప్తా నీ పడవు నా పడతాయి. నువ్వు మనిషే నేను మనిషి అర్థమైందా? నువ్వు మనిషే నేను మనిషే. నేను కొమ్మని పైన ఆపేయగలను. నువ్వు ఆపాలంటే కిందకు వచ్చినాక ఆపగలవు. అంత సీన్ అర్థమైందా? కాయ పడితే క్యాచ్ పైన పట్టుకోగలవు. కిందకు వచ్చిందని పట్టుకోలేవు. నువ్వు అబ్బా దో నువ్వు దో నువ్వు మాట్లాడతాడు ఏం చూసావు నువ్వు? నీకు ఏం పనుకో. తిన్నావా దోశలు? దోశలు తిన్నావా? తిన్నాను. మళ్ళా పో లోపల. నీకు తిన్నాను. నాకు పని ఉంది కొద్దిగా. ఏమి పో చూడప్పుడు ముందు దో పో చూడప్పుడు ముందు దో పనున్నా పని లేకపోయినా పదంబా. ఒకటే ఉంది భయపడతా అంటారు. పిలుస్తా మళ్ళా ఊరికే తిక్కర ఏమి నువ్వు ఎవడు కిందకి రమ్మన్నాడు నేను ఫస్ట్. మళ్ళీ నేను వస్తా బాట్లు ఏడికి వస్తావు? స్విమ్మింగ్ చూసు వాళ్ళని. ఎవరు చూస్తావు? వాళ్ళని. ఈ వర్షానికి ఎవడు ఇస్తాడు స్విమ్మింగ్ పూల్ లో? సరే నువ్వు ఇస్తాడు. నేను లోపల పోయే చూస్తాను. వద్దాం నేను వస్తా. ఏడికి వస్తావు? నువ్వు ఆవిడ బాట్లు ఎట్లా తాగుతావు చూడాలా. నేను తాగను. ఏమో బాట్లు తీసుకుంటా తాగకుండా నువ్వే తాక్కోకుండా బాట్లు తీసుకుంటారా ఎవరైనా కానీ? స్టైల్ ఏమన్నా పనికొచ్చాదేమన్నా? ఏం మందు బాటలు కాదు. మందు బాటలు కాదు. నువ్వు పో పిల్లోని అదే నువ్వు నచ్చి చెప్పద్దు. సాడీలో బా స్టైల్ ఉంటున్నాడు. ఏమన్నా గోల్డ్ వేసుకుని స్టైల్ వేసుకుని బట్టల ఏమన్నా స్వెట్స్ పెట్టుకుని మర్చిపోయాను నిన్న ఆ బాబు అడిగా. మర్చిపోయాను నిన్న ఆ బాబు అడిగా. ఆ పక్క మెట్లతో కొడతారు. అనంతపురం మీద అనంతపురంలో అడుగుతారా నిన్నే? అయ్యే కవర్లు బయట పెట్టింది తీసేవాళ్ళు. ఆ పిల్లోడు రాలే అని అడుగుతాడు వాచ్మెన్. నేను చెప్తే ఉన్నాడు పైన దోశ తింటాడు వస్తాడని చెప్పిన. ఆ కవర్లు అంటే తీసేపు చెప్తా తీరానైనా సరే ఒకటి పెద్ద అంకులు సతాయించుకుంటా. మళ్ళీ ఏందో నా మన నేను పోతాను. పో నువ్వు అయితే ఫస్ట్ నువ్వు పోనా ఏదైనా కానీ చేస్తే తిరిగేలా లేదంటే వద్దు కట్ చేయి. ఏంది చెండాలంగా ఏంది చెప్తాను? ఏంది చిల్లర మాట్లాడేది నువ్వు? ఏమన్నా అసలు వయసు తగ్గట్టు మాట్లాడుతున్నావా? ఏం చెప్తాను నువ్వు? నేను మామూలు చెప్తాను.
ఏదేదో ఊహించుకొని చెప్తావు నువ్వు. చూడు పిల్లోలాగా ఉండు. పెద్దోళ్ళలాగా ఉండేకే నేను పోతాను. పెద్దోళ్ళలాగా నేను పోతాను. పెద్దోళ్ళలాగా ఉండాలనే పోతాను. ఆడ వర్షంలో తడిసిన తమ్ముళ్ళలాగా ఉండాలని వస్తాను. నా తమ్ముళ్ళు అవసరం లేదు, పిల్లోలు అసలుగా అవసరం లేదు. పిల్లోనే ఉంటాడు. పిల్లోలు అంటేనే నాకు పిచ్చి లేవుతుంది. పిల్లోలని కొట్టే అలవాటు ఉంది. ఓకేనా? పిల్లోలని కొడతా నేను ఎక్కువ. ఓకేనా? పిల్లోలని కొడతా నేను ఎక్కువ. ఓకేనా? పెద్ద పెద్ద అంటే గుద్దుతా. పెద్దోడు అంటే గుద్దుతా. పెద్ద చిన్నోని చిన్నోడు అంటే గుడ్లు బయట పెట్టి చూసినావంటే నా ఎందుకు కటకడేస్తావు? ఇప్పుడు నీ బాధ ఏమి? నా బాధ కాదు. నీ పన్ను చూసుకో. నిన్నేమని ఆపుతునే? ఆ బాటిల్ నుంచి ఏ బాటిల్? ఇది బాటిల్ కాదని చెప్తాను. నాకు బాటిల్ కావాలని. ఇది బాటిల్ కాదు, నా మందది. ఆ మందది. ఇది మందు కాదు, మందు బిస్కి. నాకు తెలుసు ఇది బాటిల్ కాదు, గొడుగు. ఇది అమ్మ వాళ్ళ రోడ్లే పోయి మార్కెట్ కాడికి పోయి పనులు నమ్ముతాడా? బాటిల్ పెట్టుకొని పిచ్చోడు మెంటలోడు ఎర్రోడు అయితేనే దాన్ని ఇచ్చేది. దాన్ని సరే ఇది గొడుగు అయితే వెళ్ళిపోవచ్చా? నేను వెళ్ళిపోవచ్చా? అప్పుడు చూద్దాంలే. వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు చూద్దాంలే. ఎందుకు నీకు ఊరికే చెప్తే వినవు? గొడుగు అదే, గొడుగు అదే. సరేలే యాదో చూస్తావు కదా నువ్వే. వాయమ్మ ఎవరికి ఇస్తాను ఇప్పుడు? నువ్వు ఎవరికి ఇచ్చేదేం లేదు. ఆడ బయటికి పోవాలా, మార్కెట్ కాడికి పోవాలంట. నింది పోయేసి వస్తారు. ఈడ మెయిన్ రోడ్లో వర్షం పడుతుంది, పిలిచబోయి ఆ రోడ్లోకి పోయి ఏదో కొనుక్కుంటారంట, తీసుకుంటారంట. ఆయమ్మ తెలియదు కదా, ఎవరు ఉన్నట్టే. నాకు ఇమ్మంటే ఇవ్వని బయట వాళ్ళకి ఇస్తావా నువ్వు? ఏంది గొడుగా? గొడుగు ఎవరికి? అందుకే నేను గొడుగు పట్టుకుంటా, నువ్వు కావాలంటే పక్కన నిలబడని చెప్పిన. ఎవరికి ఇచ్చేస్తావు? గొడుగు పట్టుకుంటారా? నువ్వు పట్టుకుంటే ఆమె ఇట్లా పోవాలి. అప్పుడు అట్లా పోవాలంటే కాదు కదా. అంటే ఆమె ఇట్లా పోవాలి. అప్పుడు అట్లా పోవాలంటే కాదు కదా. మళ్ళా ఎట్లా ఎట్లా ఇబ్బంది వద్దు, నేను పోయేస్తా. అంత సీన్ అయ్యానికి నువ్వు మాకు ఇమ్మంటే ఇవ్వగానే వాళ్ళు సాయం చేస్తాను. తెచ్చుకోరా? స్నానం అన్నా చేయమేమో కానీ సాయం మాత్రం కష్టం చేస్తాను నేను కూడా. నువ్వు స్నానము చేయవు, సాయము చేయలే కానీ పక్కన పెట్టు. ఊరికి కట్టకట్ చేయొద్దు. హెల్పింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు సిగ్గులే పోయి ఎవరిని అడిగినారో ఏమో. నిన్ను అడగల మళ్ళీ ఇంకా నా ఎట్లా సూర్యుని దీర్మన్నారు కదా. అర్థమైందా? నీ ఎట్లా పరిమాణం అడిగింది. ఏమో అడిగింది. నువ్వు అడిగితే మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది. చైన్ పడుతుంది చెప్పు. అడిగితే ఇస్తా, దానికి ఏముంది? అది తప్పేముంది దాంట్లో? ఏ బంగారం చేస్తామా? చైన్ ఇస్తాలే, వచ్చి ఇస్తాను. పొడి చేస్తాను త్వరగా ఇస్తా. బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏమనుకోరు కాలనీలో గొడుగు పట్టుకొని చెప్పు కాదా అనుకోరా? నువ్వు మామూలు డైలాగ్ ఇస్తావు, చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రాకూడదు. అంటే నీకు పోయి ఇచ్చేస్తుందా? అంతే కదా, చెడ్డ పేరు రాకూడదు కదా. నీకు వచ్చి ఉంటే నాకు వచ్చి ఉంటాయి కదా. నువ్వు ఇస్తావా? నువ్వు వేసుకుంటే అంతే పెట్టిస్తా. తెలుగు అందునేది మందు అనుకుంటు నిన్ను. మందు కాదు నువ్వే మరి బాటలు అని చెప్పినావా? నేను 1,00,000 చెప్తా, అవన్నీ నిజమైతే. నువ్వన్నీ అనేది ఇట్లా చేస్తాను. పోయి పక్కింట్లో మొగుడు పట్టుకోలేదు చూస్తాను. ఆయన మూడు ఏం చేసినావా? ఆయన మూడు ఏం చేసినావా? ఏంది మొగుడు పట్టుకొని చూస్తానంటున్నావా? మొగుడు పట్టుకోవాలని చూస్తాను. నేను బయట కట్టినా మనసులో అనుకున్నానా? బయట చెప్పినాను. ఏం చెప్పినా? అంటే అంటే నువ్వు గొడుగు వేసుకొని అన్ని ఇంట్లో పోయి దూరి నువ్వు ఏం చేస్తామని? ఏం చేస్తా కదా నువ్వు. ఈ పో ఇప్పుడు రాత్రి ఏం
అయిపోయింది. అందుకేనా మరి రాత్రి నువ్వు చూస్తాను పిలుస్తాను ఈజీ వేసుకుంటా తినుకొని ఇప్పుడు మాట్లాడినట్టుగా సైన్ నేను ఓపెన్ చెప్తాడు ఆయనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు గొడుగు పట్టుకొని లోపల పోయినావంటే నేను చూసి ఈ పిల్లోడా గొడుగు పట్టుకొస్తా అనేది అయితే తప్పేం ఉండదు అని చెప్పి మా అయితే వాగలేదు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే, ఇంతటితో అయిపోతుంది. అయిపోతున్నావు కాలేజ్ తొక్కేస్తారు వాళ్ళు అంటే ఏముండదు గన్ను తగిలిచ్చినాడు ఇట్లా ఇంత పెద్దది గోడకి అంటే నా ముయ్య చంపేస్తాడు చంపేస్తాడు. ఇప్పుడు తమ్ముడుగా నువ్వు చేయవా ఏం చేయవా తమ్ముడుగా ఎత్తుతారు నన్ను ఫస్ట్ వేసి నన్ను వేస్తారు ముయ్య ఇంత పోయి జాస్మిన్ అని పిలిచాను తెర పేరు కూడా అది పడే నువ్వు నువ్వు నాతో పాటు వస్తాను ప్రతిదానికి రా నువ్వు నాతో పాటు వస్తాను ప్రతిదానికి రా నువ్వు జాస్మిన్ అని అరిసి అను నేను గొడుగు లోపలికి ఇచ్చేసి నిన్ను లోపల దొబ్బుతాను. తర్వాత అయిపోయి ఏం చేస్తాడు అనేది అప్పుడు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడతారు మాట్లాడేమని ఉంటాయి ఓన్లీ యాక్షన్ రియాక్షన్ చూపిస్తాడు. ఏం చూపిస్తాడు మాట్లాడుండే వాళ్ళకి వద్దు రాను తీరా